హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సీకేస్ లెన్స్. నేను చంద్రకిరణ్ కట్ట. ఈ పాడ్కాస్ట్ సిరీస్ ద్వారా మన సమాజంలో నిజమైన మార్పు తీసుకొస్తున్నటువంటి రియల్ లైఫ్ చేంజ్ మేకర్స్ని కలుస్తాం. వారు వారి స్టోరీస్ మరియు అనుభవాల ద్వారా మనందరికీ ప్రేరణనిస్తారు. ఇవాల్టి మన ఈ పాడ్కాస్ట్లో మనతో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ చింతాకృష్ణ అన్న గారు. ఆయన సుదీర్ఘకాలంగా బాండేజ్ వ్యవస్థ పైన పోరాటం చేస్తూ దాదాపు 2000 మందిని బాండేజ్ నుంచి విముక్తుల్ని చేశారు. నమస్తే అన్న. నమస్తే అన్నయ్య. అన్న, సో మనం ఇంకా సబ్జెక్ట్లోకి డీప్గా వెళ్ళే ముందు మీ గురించి మీరు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పండి. అన్న, నా పేరు చింతాకృష్ణ అన్న. మా సొంత గ్రామం వచ్చేసి తొరగల్లు. మా సొంత గ్రామం. మా గ్రామం వచ్చేసి నల్గొండ మండలం, నల్గొండ జిల్లాలోనే ఉంది. నా విద్యాభ్యాసం వచ్చేసి ప్రాథమిక విద్యాభ్యాసం మా సొంత గ్రామమైన తొరగల్లో జరిగింది. ఆ తర్వాత హై స్కూల్కి సంబంధించి మా పక్క గ్రామం చిన్న మాధర్మలో జరిగింది, అంటే 10th క్లాస్ వరకు. ఆ తదనంతరం ఇంటర్మీడియట్ వచ్చేసి నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆల్ఫా జూనియర్ కాలేజీలో, ఆ తర్వాత డిగ్రీ వచ్చేసి మన నల్గొండలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజీలో జరిగింది. తర్వాత పీజీ వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరిగింది. ఇది నా విద్యాభ్యాసం. పోరాటాలకి నిలయమైనటువంటి నల్గొండ బిడ్డ అనమాట మీరు. ఖచ్చితంగా అన్న. అచ్చా. సో అన్న, తర్వాత మరి ఎట్లా మీరు ఈ సోషల్ యాక్టివిజం వైపు ఎట్లా వచ్చారు? అన్న, సోషల్ యాక్టివిజానికి నేను రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే జలసాధన సమితి ఉద్యమం ఒకటి. అదే సందర్భంలో మా కుటుంబంలో ఉన్నటువంటి మా కుటుంబ నేపథ్యం కూడా ఈ రెండు కలిసి నన్ను ఈ సోషల్ యాక్టివిజం పోవడానికి ప్రధానమైనటువంటి 2 కారణాలు. అచ్చా. జలసాధన సమితిలో ఏంటి అసలు ఏంటి ప్రాబ్లం, అంటే మీరు చేసినటువంటి క్యాంపెయిన్ ఏంటి? జలసాధన సమితి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నల్గొండ జిల్లాకు శ్రీశైలం నుంచి సొరంగ మార్గం ద్వారా నల్గొండ జిల్లాకు నీళ్ళు వచ్చి ఆ నీళ్ళ ద్వారా ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు మంచినీటిని, అదే సందర్భంలో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సాగునీరు, ఈ రెండు సమస్యలు తీర్చడానికి ఉద్భవించింది జలసాధన సమితి ఉద్యమం. ఆ ఉద్యమంలో నేను పాల్గొన్నాను. ఎందుకు అనంటే ఆ ఉద్యమంలో నేను పాల్గొన్న నేపథ్యం ఏంటంటే అప్పట్లో, అంటే నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడే, అంటే 6-7 చదువుతున్న సందర్భంలోనే ఆ గ్రామాలలోకి వచ్చి జీపుల మీద జలసాధన సమితి కార్యకర్తలు, అదేవిధంగా కళాకారులు గ్రామాలకు వచ్చి పాటలు పాడుతుండ్రు. అంటే నల్గొండ జిల్లాలో కరువు చూడన్న, చుట్టూ నదులు మనకున్న సుక్కా నీరు లేదని చెప్పి ఇట్లా పాటలు పాడుతుంది. ఆ పాటలకు ఆకర్షితులై నేను కూడా పోవాలి, నేను కూడా ఉంటే బాగుంటుంది, అలా కూర్చోవాలి, జీప్లో కూర్చోవాలి, నేను కూడా అట్లా పాటలు పాడాలి, ఇది బాగుంటుండే. అట్లా తీసుకుంటుంటే అట్లా నేను ఆ ఉద్యమానికి ఆకర్షితున్నై ఆ జలసాధన సమితి ఉద్యమంలో పాల్గొన్నాను. అది నాకు జలసాధన సమితి ఉద్యమం నేను సోషల్ యాక్టివిస్ట్గా మారడానికి ప్రధానమైనటువంటి కారణం. అచ్చా. అంటే ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు, ఒకప్పుడు ఫ్లోరైడ్ సమస్య అనేది నల్గొండని ఎట్లా పీడించింది, ఎట్లా అనారోగ్య పాలయ్యేవాళ్ళు అని చెప్పేసి. ఇప్పుడున్న పిల్లలు, ఇప్పుడు పుట్టిన పిల్లలకు తెలియదు, కానీ జలసాధన సమితి ఉద్యమం వల్లనే ఈరోజు మనం నల్గొండ జిల్లాలో తాగునీరు వచ్చింది మనకు. అదే సందర్భంలో ఈ సాగునీరు వచ్చిందని మాత్రం ఇప్పుడున్న వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు పెట్టే పిల్లలకు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడున్న వాళ్ళందరికీ తెలుసు. కేవలం నల్గొండ జిల్లాలో జలసాధన సమితి పోరాట ఉద్యమం ఫలితంగానే మంచినీళ్ళు వచ్చినాయన్న విషయం. అచ్చా. తర్వాత ఏమైందన్న? మీరు ఆ జలసాధన సమితిలో ఈ పోరాటం అంతా చేశారు, నీళ్ళు వచ్చినాయి నల్గొండ జిల్లాకి ఇవాళ. ఆ తర్వాత మీ ప్రస్థానం ఎటువైపు వెళ్ళింది? జలసాధన సమితి ఉద్యమంలో పాల్గొన్న తదనంతరం ఏమేమైందంటే, అదే సందర్భంలో అదే జలసాధన సమితిలో పనిచేస్తున్నటువంటి నల్గొండ శ్రీని అని చెప్పేసి తన అన్న పేరు, నెట్వర్క్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అని ఒక వికలాంగుల హక్కుల కోసం ఒక పోరాట సమితిని స్థాపించింది. అందులో నేను కార్యకర్తగా చేరి అప్పుడు వికలాంగుల హక్కుల కోసం పోరాటం జరిగింది. వాళ్ళు చేసేటటువంటి పోరాటంలో వికలాంగుల హక్కుల కోసం పోరాటం చేయింది. అందులో జాయిన్ అయినా మళ్ళీ. అచ్చా. అంటే ఒక జలసాధన సమితి అనే ఒక క్యాంపెయిన్ నుంచి డిజబిలిటీ వాళ్ళకి సేవ చేయాలన్న దృక్పథంతో, ఉద్దేశంతో మీరు మళ్ళీ ఇటువైపు వచ్చారు. అచ్చా. సో ఇక్కడ ఏమి చేశారు మీరు? అంటే వికలాంగుల దాంట్లో చేరిన తర్వాత ఈ ఎన్పిడిఓ సంస్థలో నేను చేరిన తనంతరం ఇందులో మేము ఏం చేశామనంటే, వికలాంగులకి ఏ రకమైన హక్కులు ఉన్నాయి అసలు, వీళ్ళకు ఉదాహరణకు చదువుకునే సందర్భం అయితేనేమి, కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఏ రకమైన వివక్షత ఈ వికలాంగుల పట్ల చూపిస్తున్నారు, ఈ దివ్యాంగుల పట్ల చూపిస్తున్నారు, దీన్ని రూపుమాపడానికి ఏం చేయాలి. ఉదాహరణకు వాళ్ళకి చదువుకోవాలనుకుంటారన్న,
చదువుకోవాలనుకుంటారు. వాళ్ళు చదువుకోవాలనుకున్నప్పుడు బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, ఉదాహరణకు క్రిపుల్ చైల్డ్ ఉంటాడు. ఆ క్రిపుల్ చైల్డ్ కూడా తను ఫ్రీగా మిగతా పిల్లలు ఎట్లయితే సరాసరి క్లాస్ రూమ్లో పోతున్నారో ఏ ఆటంకం లేకుండా ఈ చైల్డ్ కూడా అట్లా పోయేటట్టు, అతని వీల్ చైర్ కూడా క్లాస్ రూమ్లో పోయేటట్టు అట్లా ఉండాలని చెప్పేసి బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉండాలని చెప్పేసి, ఉదాహరణకు అట్లా క్లాస్ రూమ్లో పోవడానికి అదే సందర్భంలో తనకు మంచినీళ్ళు అయినాయి అనుకోండి, దూపైంది అనుకోండి, అంటే వాటర్ ట్యాంక్, ఆ ట్యాంక్ కూడా ట్యాపు పైన ఉంటుంది. జనరల్ క్రిపుల్ చైల్డ్ ఉంటాడు, ఎట్లా ఉంటాడు కింద ఉండాలని చెప్పేసి. అదే టాయిలెట్ ఉంటుంది, టాయిలెట్లో డోరు కూడా అంటే కింద ఖచ్చితంగా వీళ్ళు పెట్టుకుంటారు. ఇలాంటి అన్ని మౌలికమైనటువంటి మార్పుల కోసం ఆ సంస్థలు పాల్గొని ఇలాంటి మౌలికమైనటువంటి మార్పుల కోసం పోరాటం చేయడం జరిగింది. అందులో కూడా అన్న మీరు ఆర్టీఐని ఉపయోగించి దివ్యాంగుల కోసం ఏదో ఒక లెటర్ రాశారు, దానివల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ అయిందని విన్నా నేను. ఏంటది? మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి గౌరవ మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా దివ్యాంగులకు 150 రోజులు పని దినాలు కల్పించారు. దివ్యాంగులు 150 రోజులు, అందరికీ 100 రోజులు ఉంటే వీళ్ళకి మాత్రం 150 రోజులు ఇచ్చారు. ఈ 150 రోజులు పని దినాలు అసలు దివ్యాంగులు చేస్తురా చేయట్లేరు అని చెప్పేసి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న వ్యాప్తంగా అందరికీ అన్ని జిల్లాలకి ఆర్టీఐ పెట్టినాం. అసలు ఎంతమంది పని చేస్తారు? అయితే ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఆ సందర్భంలో 100 రోజులు పనిస్తూ 150 రోజులు పని దినాలు కల్పిస్తూ అదేవిధంగా దివ్యాంగులకు వాళ్ళకు 30% అదనపు వేతనం ఇవ్వాలి, మళ్ళా అనుకూలమైన పని ఇవ్వాలి. ఈ 3 ఒకటి కాదు, 150 రోజులు పని దినాలు, 30% అదనపు వేతనం, వాళ్ళకు అనుకూలమైన పని ఇవ్వాలి. మరి ఇవన్నీ ముఖ్యమంత్రి గారు అయితే కల్పించారు, ప్రభుత్వం అయితే కల్పించింది. ఈ ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఈ అసలు కనిపిస్తున్న మరి అమలు అవుతుందా లేదా అని చెప్పేసి ఆర్టీఐ పెట్టినాం. ఎక్కడైతే మన గౌరవ ప్రధానమంత్రి గారు మన అనంతపురం జిల్లా బండపల్లి గ్రామంలో మొదలుపెట్టినారో ఆ గ్రామంలో కూడా అమలు కాలేదన్న విషయం తెలుసుకున్నాం. ఆర్టీఐ ద్వారా తెలుసుకుని అదంతా కూడా మన ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి అప్పుడున్న ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకపోతే మరి ఈ సమస్యకు పరిష్కారం ఏం చేయాలన్నప్పుడు అడిగారు వాళ్ళు. అయితే మనం ఏమనంటే, సార్ ఇప్పుడైతే గ్రామ స్థాయిలో ఈ ఉపాధి హామీ పనిచేయడానికి ఫీల్డ్ అసిస్టెంట్లు ఎట్లయితే పెట్టారో కేవలం దివ్యాంగుల కోసం కూడా ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పెట్టండి అన్నాం. అప్పుడు ఏమన్నారంటే ఇప్పటికిప్పుడు ఇది పెద్ద అంటే పెట్టడం సాధ్యకపోవచ్చు, కానీ జిల్లాకు ఒకరిని పెడదామని చెప్పేసి జిల్లాకు ఒక కోఆర్డినేటర్ని ఎస్పెషల్లీ దివ్యాంగుల కోసం పెట్టారు. అది మేము చేసిన ఫలితంగానే సాధ్యమైంది. అయితే ఇంకోటి ఏమైంది, ఇదే సందర్భంలో నల్గొండ జిల్లాలో అంటే గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అని ఒకటి ఉన్నది. అంటే ఆ గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్లో వికలత్వం ఉన్నటువంటి బాలికలకు కూడా అందులో అవకాశం ఉన్నది, వాళ్ళకు కూడా వర్తింపజేయాలి. అయితే మేము పరిశీలన చేసే నాటికి కేవలం నల్గొండ జిల్లాలో 139 మాత్రమే అందులో ఉన్నారు, నమోదై ఉన్నారు. కానీ దివ్యాంగులైనటువంటి బాలికలు జిల్లా వ్యాప్తంగా 2-3 వేల మంది ఉన్నారు. అరే వీళ్ళు ఎందుకు నమోదు కాలేదు ఏందని చెప్పేసి తెలుసుకొని మళ్ళీ మేము ఆర్టీఐ పెట్టి ఇక్కడ ఇంతమంది ఉన్నారు వీళ్ళకు కల్పించలేదు, వీళ్ళని నమోదు చేయలేదు, ఈ జీసీపీఎస్ స్కీమ్లు అని చెప్పేసి ఆర్టీఐ పెట్టి దాని ద్వారా మళ్ళీ ప్రభుత్వాధికారుల దృష్టి తీసుకుపోయి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ దృష్టి తీసుకుపోయి అందులో దాదాపు 800 మందికి అంటే దాదాపు 8 కోట్ల రూపాయలు వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చే విధంగా పోరాటం చేసినామని ఆర్టీఐ ద్వారా. అచ్చా, తర్వాత ఇప్పుడు ఆ దివ్యాంగుల కోసం మీరు కృషి చేశారు సమస్యలను సాల్వ్ చేయడానికి. ఆ తర్వాత మరి బాండేజ్ వైపు ఎట్లా రావడం జరిగింది మీరు? అంటే 2016 సంవత్సరంలో నేను ఈ వెట్టి చాకరీ కోసం పనిచేస్తున్న సంస్థలు చేరడం జరిగింది. చేరిన తర్వాత అప్పుడు ఈ బాండేజ్ అనే సమస్య అప్పుడు నాకు అర్థమైంది, దానికోసం పోరాటం మొదలుపెట్టింది. అచ్చా, అని ఈ బాండేజ్ అనేది ఏంటిదన్న అసలు? అంటే బాండేజ్ అనే వెట్టి చాకరీ ఏంది అనే దానికి సంబంధించి మనం కనుక అనుకున్నట్లయితే 1976 సంవత్సరంలోనే భారత ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. వెట్టి చాకరీ అనేది నేరం. ఎవరు కూడా ఈ వెట్టి చాకరీ చేయించొద్దు. అచ్చా, వెట్టి చాకరీ వ్యవస్థను రద్దు చేసింది 1976లో భారత ప్రభుత్వం. రద్దు చేసిన తర్వాత కూడా
మన తెలంగాణలో కూడా ఈ వెట్టి చాకరీ వ్యవస్థ ఇంకా కొనసాగుతుంది. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే వెట్టి చాకరీ అంటే ఇప్పుడే ఆడుంది, అది ఇప్పుడు లేదు కదా, అంత మారిపోయింది అనగానే. వెట్టి చాకరీ అనగానే ఏమనుకుంటారంటే ఒక 60-70 ఏళ్ళ క్రితం పాలేర్ల కింద ఉన్నాడు అంటే కేవలం బువ్వ కోసం మాత్రమే పనిచేస్తే కదా, ఒకప్పుడు వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలు పనిచేసినాయి కదా, అది కదా వెట్టి చాకరీ అని అనుకుంటారు. అంటే వెట్టి చాకరీ అని అంటే అదొకటే కాదు. అంటే మనము 4 రకాలుగా ప్రధానమైనటువంటి పారామీటర్స్ ఒక 4 ఉంటాయన్న. ఒకటి ఏంటంటే అడ్వాన్స్ తీసుకోవడం, వాళ్ళకి తోటి ఎక్కువ పని గంటలు పని చేయించడం, వాళ్ళకి స్వేచ్ఛ లేకపోవడం. ఉదాహరణకు స్వేచ్ఛ అని అంటే, ఉదాహరణకు నన్ను మీరు తీసుకున్నారు, నీ దగ్గర మీరు మేస్త్రి అనుకున్నారు, మీరు నా కుటుంబం మొత్తం మీ దగ్గర పనిచేస్తాము, మేము వచ్చిన మీ దగ్గర పనిచేస్తాము. ఉదాహరణకు మా సొంత గ్రామం మా తొరగల్లో మా అమ్మగారికి మా నాన్నగారికి బాగలేదని కబురు వచ్చింది. కబురు వచ్చినప్పుడు ఏంటంటే నేనంట, మేస్త్రి గారు నేను మా నాన్నకు అమ్మకు బాగలేదు, ఆరోగ్యం బాగలేదంటే కబురు వచ్చింది, నేను పోతాను నేనంట. అప్పుడు మీరు ఏమంటారంటే మేమిద్దరం నేను పోతా అంటే పోనీయరు, మళ్ళీ మీరు వస్తే నువ్వు పోతే మీ కుటుంబం పోతే వస్తావు రాదో కాబట్టి నా భార్యన మీ దగ్గర ఉండాలి, నా భార్యను మీ దగ్గర ఉంటే నేనైనా పోయి రాదు, లేదా మా భార్య నేను పోతా అంటే నా పిల్లలనే మీ దగ్గర ఉండాలి, కానీ కుటుంబం మొత్తం పోవడానికి మాత్రం అనుమతించదు. అంటే ఇలాంటి ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ లేకపోవడం, ఇవన్నీ కలిసి వెట్టి చాకరీ వ్యవస్థ ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అంటే వివిధ రూపం మార్చుకుంది. వెట్టి చాకరీ అనేది ఒక 60-70 సంవత్సరాల్లో అన్నది కాకుండా ఆ వెట్టి చాకరీ వ్యవస్థ రూపం మార్చుకొని ఈ పద్ధతులు ఇంకా కొనసాగుతూ ఉంది. అచ్చా, అంటే దీన్ని ఎవరు చేస్తారు, ప్రమోట్ చేస్తారు ఈ వెట్టి చాకరీని? మధ్యవర్తులు ఉంటారా దీంట్లో? ఎవరు అసలు ముఖ్య పాత్ర పోషించేది? అంటే ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏందని అంటే, వెట్టి చాకరీల వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి నేను వెట్టి చాకరీలో ఉన్న విషయం తెలియదు. అతనికి వెట్టి చాకరీలో ఉన్న విషయం ఆ వ్యక్తికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే, నాకు డబ్బులు ఇచ్చిండు, నేను తీసుకున్నా కాబట్టి అతనే పని చేయాలి మనం అంటే, మీరు అన్నట్టు ఈ వ్యవస్థని పోషించేది ఎవరంటే, పెంచి పోషించేది ఎవరైతే ఉన్నారో అనుకున్నట్లయితే దళారులు ఉంటారు, మధ్యవర్తులు ఉంటారు. ఈ మధ్యవర్తులు ఏం చేస్తారని అంటే మేస్త్రులు అంటారు, వీళ్ళనే గుంపు మేస్త్రులు అంటారు. ఈ గుంపు మేస్త్రులు ఏం చేస్తారని అంటే, ఉదాహరణ ఒక పెద్ద కన్స్ట్రక్షన్ దగ్గరనో వాళ్ళ దగ్గర మేము వాళ్ళతోటి ఒక 60-70 మందిని తీసుకొస్తాం, లేదా ఒక 100 మందిని తీసుకొస్తాం, వాళ్ళతోటి మీకు దగ్గర పని చేయిస్తాం. మీ కాంట్రాక్ట్ తీసుకొని, ఒక చిన్న కాంట్రాక్టులు తీసుకొని వీళ్ళని ఇక్కడి నుంచి తీసుకుపోయిన తర్వాత ఏం చేస్తానంటే, అదనపు పని ఉదయం 6 గంటలకు పనికి ఎక్కితే మళ్ళీ సాయంత్రం 10 గంటలు అవుతుంది ఒక్కోసారి. వీళ్ళు అన్నం వండుకునేలేదు, వీళ్ళే అన్నం సరఫరా చేస్తారు, వీళ్ళే టిఫిన్ సరఫరా చేస్తారు. వీళ్ళు ఏమున్నా అనామత కేవలం తినాలే, పని చేయాలి. యంత్రాల లెక్కనే దాదాపు 18 గంటలు పని చేస్తారు. యంత్రాల లెక్కనే పని చేయాలి, కేవలం తినాలే, పని చేయాలి. నైట్ అయితే కొద్దిసేపు పండుకోవాలి, అంతే. ఇక వీళ్ళకి ఏది లేదు. ఈ తీసుకుపోయిన అనంతరం వీళ్ళ పిల్లలకు చదువు ఉండదు, వీళ్ళకు మరీ చిన్న పిల్లలు అయితే వీళ్ళకు ఇలాంటిది ఏది ఉండదు. అంటే వీళ్ళు తీసుకుపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ 12 గంటలు ఆ విధంగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఫెసిలిటీ, మినిమం ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో ఆ ఫెసిలిటీ కూడా ఉండదు అక్కడ. వాళ్ళకు ఉదాహరణ మహిళలు ఉంటారు, మహిళలు వాష్రూమ్ పోవడానికి కూడా అంత మంచి ఫెసిలిటీ ఏమున్నా బయట పోవాల్సిందే, ఏదో తెరల్లో ఇట్లా కడతారు అంతే. అలాంటి ఉండదు. కరెంటు సౌకర్యం కొన్ని సందర్భాలు ఉండదు, ఆ పిల్లలకు చదువు ఉండదు. ఇలాంటివన్నీ కలిసి ఉంటాయి అన్న అక్కడ. ఇదంతా కూడా వాళ్ళని ఒక రకంగా తెలవకుంటేనే వాళ్ళు అందులో పనిచేస్తారు. ఓకే, అంటే చాలా దారుణమైన పరిస్థితులలో వాళ్ళు ఉంటారు. ఆ పరిస్థితులు చూస్తే మనం అంటే అక్కడ పోయినప్పుడు ఆ పరిస్థితులు చూస్తే ఇక్కడ ఉన్నదానికి అక్కడ ఉన్నదానికి చూస్తే భయంకరమైన పరిస్థితి ఉంటుంది అక్కడ. ఎంత భయంకరం అంటే మనం ఒక్కోసారి చూసి వాళ్ళకు నీళ్ళచారు, భోజనం మంచిగా పెడతారంటే భోజనం మంచిగా పెట్టారు, నీళ్ళచారు. వీళ్ళకు భోజనం చేసుకునే వీళ్ళ వంట వీళ్ళు చేసుకునే స్వేచ్ఛ కూడా లేదు. ఎందుకు వీళ్ళు చేసుకుంటే టైంకి రారు అని చెప్పేసి వాళ్ళే చేసి పెడతారు. అలా అని వాళ్ళు క్వాలిటీ ఫుడ్ పెడతారంటే అది కూడా లేదు. వీళ్ళు నిజంగానే అమ్మ పోయి చేసుకుంటారు, వీళ్ళు మనమే చేసుకున్నది, వీళ్ళైతే మంచిగా చేసుకునే అవకాశం ఉంటుంది, అట్లా చేసుకునే అవకాశం కూడా లేదు. వాళ్ళే చేసి పెడతారు, అదే తినాలి, అట్నే పోవాలి, అంతే.
అంత భయంకరమైన పరిస్థితి. అన్న మరి ఈ బాండేజ్లకి వెళ్ళడానికి ఏంటి అసలు, అంటే వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి, ఎవరు వెళ్తారు? ఒకటి ఇక్కడ వాస్తవమైన మీరు అడిగిన దానికి ఏందనంటే, వాళ్ళు బాండేజ్లో వెళ్ళడానికి కొన్ని కారణాలు ఏమైనా కావచ్చు, పేదరికమైన కారణం కావచ్చు, అనేక. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మిడిల్ మెన్, మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తుల్ని అటువైపు పోయేటట్టు కూడా ప్రేరేపిస్తారు. ఎట్లా ఉదాహరణకి నేను ఇల్లు కట్టుకుంటే ఈడేం పని దొరుకుతుందిరా నీకు, ఈడేం పని దొరుకుతుంది, ఆడికి పోతే ఒకేసారి వస్తాయి డబ్బులు, ఒకేసారి 50,000 ఇస్తాడు, వస్తాయి. వాటితో నువ్వు ఎంత ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే బిడ్డ పెళ్లి చేయొచ్చు, ఇలాంటి మళ్ళీ అప్పు తీర్చవచ్చు. ఇలాంటి వాటికి వాళ్ళని ఈ మధ్యన ఉన్నట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రేరేపించి అటువైపుగా పోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆడికి పోయిన తర్వాత వీళ్ళకి ఏంటంటే అన్నగారు ఒక సీజన్ అని పెడతారు. ఆ సీజన్ అంటే ఏంటంటే 10 నెలలు పని చేయాలి. ఈ 10 నెలల పాటు అక్కడే ఉండాలి, అక్కడే ఉండి పని చేయాలి. ఈ పని చేసిన సందర్భంలో ఏమంటారంటే ఇంటికి పోయేటప్పుడు మీకు నెలకు ఇస్తా అని చెప్తాడు. మీకు నెలకు 7,000, 8,000, 6,000 ఏమంటారు, 6,000 ఇస్తామని చెప్తారు. ఒక్కొక్కరికి 6,000 ఇస్తామంటారు. భోజనం మాదే, మీకు 6,000 ఇస్తామంటారు. ఈ 6,000 శాతం నెలకు వీళ్ళ చేతికి ఇస్తారంటే ఇయ్యరు. ఈయన ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చేది ఇస్తాడో అలానే కట్ అవుతుందని చెప్తాడు. ఒకవేళ ఈరోజు నాకు పానం బాగలేదు, నేను ఇక్కడ పానం బాగలేక గుడిసెల దగ్గర ఉన్నానుకోండి, అంటే ఈరోజు నాకు ఏం చేస్తాడంటే ఈ నెలలో నేను 2 రోజులు ఆప్షన్ అంటే రాస్తాడు. ఒక్కరోజు పోకపోతే 2 రోజులు. ఎందుకు? నాకు భోజనం పెట్టిన ఖర్చు నేను ఉన్నదానికి. అదే సందర్భంలో నాకు ఏదన్నా ఆరోగ్యం బాగలేదనుకోండి, ఆరోగ్యం బాగలేకున్నా కూడా నా దాంట్లో కట్ చేస్తారు. ఇట్లా ఏం చేస్తారు, రాసి ఏం చేస్తారంటే చివరికి 10 నెలలు అయ్యేసరికి నేనే మీకు అప్పుపడేటట్టు అవుతుంది. మీరు నాకు ఇచ్చేది కాదు, నేనే మీకు అప్పుపడేటట్టు చేస్తాను. ఇట్లా అయ్యేసరికి అదే విధంగా కొనసాగుతూ ఇట్లే కొనసాగుతుంది అన్నట్టు. అది ప్రధానమైనటువంటి సమస్య. వీళ్ళకు చదువు రాకపోవటం, అంటే వాళ్ళు సంతకాలు పెట్టించుకుంటారు, ఎందుకు పెడుతున్నారు ఏమిటి పెడుతున్నారు అనేది తెలియకపోవటం, ఈ మధ్యవర్తుల ప్రమేయం, కొన్ని అవసరాల రీత్యా ఇవన్నీ కలిసి వాళ్ళని మళ్ళీ వెట్టి చాకరీ వైపు ఉండడానికి వాళ్ళను నెట్టబడడానికి కారణమవుతుంది. అన్న మరి వీళ్ళు ఏ కాస్ట్ నుంచి ఎక్కువ మంది ఉంటారు, అలా ఎటువంటి రంగాలలో పనిచేస్తారు వీళ్ళు, ఏ ఫీల్డ్లో? ఇప్పటి వరకు నేను పనిచేసిన సందర్భం నేను చూసింది అయితే అన్నగారు, ఏ కమ్యూనిటీ కనుక ఎక్కువ దీనికి వెట్టి చాకరీ గురవుతారని కనుక ఆలోచన చేసినట్లయితే గణాంకాలు కూడా అట్నే ఉంటాయి. మనకేం తెలుస్తుందంటే ఎస్సీలు ఎస్టీలు తర్వాత బీసీలు, ప్రధానంగా ఎస్సీలు ఎస్టీలు తర్వాత బీసీలు తప్ప మిగతా ఎవరు కూడా ఉండాలి ఇందులో. ప్రధానంగా చెప్పుకోవాలంటే ఎక్కువ ఎస్సీ ఎస్టీలే ప్రధానంగా ఈ వెట్టి చాకరీ వ్యవస్థలో కూరుకొని పోయి ఉంటారు. వీళ్ళు ఏ రంగాల్లో పనిచేస్తారో మీరు అడిగిన దానికి అన్నగారు, ఉదాహరణకు వీళ్ళు పని చేయనంటూ రంగం అంటూ లేదు. కన్స్ట్రక్షన్ రంగం అయితేనేమి, అదేవిధంగా అది కన్స్ట్రక్షన్ అంటే రోడ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇల్లు కన్స్ట్రక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అదే కెనాల్ వర్క్స్ అయితేనేమి, ఇట్లా అనేక రంగాలలో పనిచేస్తారు. అది ఒక్క రంగం అని చెప్పడానికి లేదు. ఉదాహరణకు మనం కనుక తీసుకున్నట్లయితే అది ప్రాజెక్టు వర్కే కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టు వర్కే కానివ్వండి, ఇలాంటి అన్ని వర్క్ సైట్లలో వీళ్ళు పనిచేస్తారు. అంటే వీళ్ళు అన్నిట్లలో కనిపిస్తారు కానీ మనకు కనిపించారు, ఇన్విజిబుల్. ఇంకోటి ఏంటంటే మేము ఇట్లా ఉన్నాము, మేము వెట్టి చాకిరి గురైనాము అన్న విషయం కూడా వీళ్ళు తెలుసుకోలేని పరిస్థితులు ఉంటాయి. అది ప్రధానమైనటువంటి సమస్య. అంటే అన్న వీళ్ళు ప్రతి చోట ఉంటారు, ప్రతి రంగంలో కనిపిస్తారు కానీ మనకి వీళ్ళ పరిస్థితులు కనిపించవు. అంటే మనము వాళ్ళని చూసి ఓహో వీళ్ళు ఇట్లా ఉన్నారు అని కనుక వాళ్ళకి చెప్తే తప్ప, వాళ్ళు మనకు చెప్తే తప్ప మనం తెలుసుకోలేని పరిస్థితి. అంటే వాళ్ళకు తెలియదు ఉన్నామని మనం చెప్పినప్పుడు అట్టంటారు, ఓకే అంటే మేము రోజులో 8 గంటలే పని చేయాలన్నా, ఓకే మేము కూడా మంచి భోజనం తినొచ్చా, అంటే ఇలాంటి భోజనం తినకూడదు, అంటే మనం పనికి తీసుకొచ్చినంత మాత్రం. మనం కూడా ఇంకో విషయం చెప్తున్నామని ఏంటంటే మేస్త్రులు ఎవరైతే ఉంటారో ప్రతి వ్యక్తి పని చేయాల్సిందే. మీరు పని చేయించుకోండి, పని చేయించొద్దని ఎక్కడ చెప్పట్లే, మీరు పని చేయించుకోండి. కానీ వాళ్ళకు కనీస సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కనీస సౌకర్యాలు ఇప్పుడు మన ఇంట్లో మనం ఎట్లయితే పొందుతున్నామో వాళ్ళకు కూడా అక్కడ కల్పించండి, కల్పించి పని తీసుకోండి. కల్పించి పని తీసుకొని వాళ్ళకి ఎంత వేతనం వస్తే అంత
మన ప్రభుత్వం ఎంతైతే వేతనం చూపిస్తుందో లేదు అక్కడ ఆయా ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి కూలి ఉన్నదో రోజువారీ కూలి ఉన్నదో ఎంత ఉంటుంది తీరి స్కిల్కి ఎంత ఉంది, అన్స్కిల్డ్కి ఎంత ఉంది, నైపుణ్యం ఉన్నోళ్ళకి ఎంత ఉంది, నైపుణ్యం లేకుంటే ఎంత ఉంది, అదే అదే కదా. ఓకే, మన అన్నిట్లో పాల్గొనాల్సిందే, వాళ్ళని పని చేయొద్దని ఎక్కడ చెప్పట్లేదు, వీళ్ళని పని తీసుకుపోద్దని అనట్లేదు. కానీ మనం ఏ అయితే కనీస సౌకర్యాలు కల్పిస్తూ పనికి తీసుకోవాలని చెప్తున్నాం, కానీ అది చేయట్లేదు. అది పెద్ద సమస్య. అన్న ఇంకోటి, వీళ్ళు ఎక్కడ నుంచి ఎక్కువ అంటే ఏ జిల్లాలు తెలంగాణలో చూస్తే ఏ జిల్లాల నుంచి ఎక్కువ మంది ఈ బాండేజ్లోకి వెళ్తుంటారు? మళ్ళీ వాళ్ళు ఎక్కడ అంటే ఏ ప్రాంతంలో జరుగుతుంది? అంటే వాళ్ళు వెళ్ళి పని చేయడం ఎక్కడ మన విత్ ఇన్ స్టేట్ ఉంటుందా, అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తారా, ఎట్లా ఉంటుంది ఇది? ప్రధానంగా మన తెలంగాణ జిల్లాలో, మన తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి, ఎక్కువ వలసలు వెళ్తారు. ఈ వెట్టి చాకరీ గురవుతూ ఉంటారు. ఇందులో కూడా ప్రధానంగా చెంచు కమ్యూనిటీ, తర్వాత ఎస్సీ కమ్యూనిటీ, ఈ 2 కమ్యూనిటీలు బాగా ఈ వెట్టి చాకరీ గురవుతూ ఉంటారు. ఈ జిల్లాల నుంచి ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ పోయి ఈ వెట్టి చాకరీ గురవుతూ ఉంటారు. ఇది మన ఉమ్మడి తెలంగాణ. వీళ్ళు విత్ ఇన్ స్టేట్ వెళ్తారా, అవుట్ ఆఫ్ స్టేట్ కూడా వెళ్తుంటారా? వీళ్ళు మహబూబ్నగర్ నుంచి ఉన్న వాళ్ళు భారతదేశంలో ఏ పెద్ద ప్రాజెక్టు కట్టినా, ఏ పెద్ద రోడ్ వేసినా, ఉదాహరణకు మన మహబూబ్నగర్ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా నుంచి పద్మానపల్లి అనే గ్రామం ఉంటుంది. ఈ పద్మానపల్లి గ్రామం నుంచి మేఘాలయ మీరు ఇమాజిన్ చేయండి ఒకసారి. యాడ ఉన్న పద్మానపల్లి, ఎక్కడున్న మేఘాలయ. ఉదాహరణ పక్కన ఇంకొకటి ఎర్రపెంట అనే గ్రామం ఉంటుంది. ఎక్కడున్న ఎర్రపెంట, యాడ ఉన్న రాజస్థాన్లో థార్ ఎడారి అని ఉంటుంది. ఆ ఎడారి దగ్గర కన్స్ట్రక్షన్ పనికి తీసుకెళ్ళారు. కన్స్ట్రక్షన్ పనికి ఉదాహరణకు చిక్కోడి కర్ణాటక, అంటే అన్ని ప్లేస్లకు తీసుకెళ్తారు. మేస్త్రి అనేటువంటి వ్యక్తి ఎక్కడైతే తనని ఆ కాంట్రాక్ట్ తీసుకుంటాడో ఆ ప్రదేశం అది ఎంత దూరంలో ఉన్నా, ఏడ ఉన్నా తీసుకెళ్తారు. ఇక్కడే అనేది ఏం లేదు, ఈ ప్రాంతంలో ఇక్కడ అనేం లేదు. అది విత్ ఇన్ ద స్టేట్ కావచ్చు, వితౌట్ ఎక్కడైనా పోయి చేపిస్తారు. అచ్చా, ఇందాక మీరు చెప్పారు అంటే వాళ్ళకి చాలా దీనమైన పరిస్థితిలో ఉంటారు అని చెప్పేసి. సో ఆహారము ఇవ్వకపోవడం, అంటే మంచి ఆహారం ఇవ్వకపోవడం అనేది ఒక ముఖ్యమైన అంశము. అట్లనే వాళ్ళకి టైమింగ్స్ అంటూ ఏముండవు, కంటిన్యూస్గా పని చేయాలి. సో ఇవన్నీ కాకుండా మహిళల పట్ల ఎట్లా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన? అంటే ఎక్స్ప్లాయిటేషన్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? వాళ్ళ పైన అబ్యూజులు జరుగుతూ ఉంటాయా? ఎలా ఉంటుంది? అంటే మీరు అడిగిన ప్రశ్న కన్నా ఒక్క మహిళల మీదనే కాదు, ఒకవేళ అతని ఆరోగ్యం బాగలేకను పనికి పోకపోతే ఆ రోజు మేస్త్రి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఖచ్చితంగా ఓరల్ అబ్యూజ్ ఉంటుంది, ఫిజికల్ అబ్యూజ్ ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీరు అన్నట్టు మహిళల మీద సెక్సువల్ అబ్యూజ్ కూడా జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. సెక్సువల్ అబ్యూజ్ కూడా జరుగుతుంది. ఆ ఓరల్ కొన్నిసార్లు వాళ్ళని కొట్టడం, మానసికంగా తిట్టడం, నేను చేయబట్టి అంటే అక్కడ ఉన్న మేస్త్రి, అరే నేను చేయబట్టే మీకు తిండి దొరుకుతుంది, నేనే మిమ్మల్ని జాతున్నా, ఏం రా మీరు ఇట్ట పడుకురు, మీరు పనికి పోతారా లేదా, అంటే ఇలాంటి లాంగ్వేజ్, అంటే వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి లాంగ్వేజ్లో మాట్లాడి ఆ రకంగా ఉంటుంది. ఖచ్చితంగా ఓరల్ అబ్యూజ్ ఉంటుంది, ఫిజికల్ అబ్యూజ్ ఉంటుంది, సెక్సువల్ అబ్యూజ్ కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా వాళ్ళు సైలెంట్గా భరిస్తారు. ఇంకా అంటే ఇప్పుడు ఇంకోటి ఎట్లా ఉంటుంది అన్నగారు అని అంటే, ఉదాహరణకు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఎర్రపంట అనే వాళ్ళను రాజస్థాన్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని ఏం చేశారు, ఒక DCMలో ఆరొకటి తీసుకెళ్తారు. నైట్ జర్నీ అవుతుంది. వాళ్ళకు అంటే ఎట్లా రావాలో మళ్ళీ తెలియదు కదా, ఇక్కడికి ఎట్లా రావాలో మళ్ళీ తెలియదు, ఇక ఎట్లా వస్తారు కాబట్టి భరించాల్సిందే. ఇప్పుడు ఒకవేళ నాకు ఇంకేదైనా ఒక మంచి పని దొరికింది, మా సొంత ఊర్లోనే ఎర్రపెంటలో నాకు ఒక మంచి పని దొరికిందని మళ్ళీ నేను రావాలంటే మేస్త్రి దగ్గర నేను అప్పటికే అడ్వాన్స్ తీసుకుని ఉంటాయి కదా, ఆ అడ్వాన్స్ కట్టిపో అంటాడు. లేదు నేను ఆడికి పోయి పని తీసుకుని పోవడం, లేదు అట్లా ఉండదు, నువ్వు ఖచ్చితంగా కట్టిపోవడం. అయినా రాలేను. మీరు ఇమాజిన్ చేయండి అన్న, ఇప్పుడు రాజస్థాన్ ఆడ ఉంది, ఎర్రపెంట ఆడ ఉంది, ఎట్లా పోతారు? దాదాపు ఇంకోటి 3 సంవత్సరాల పాటు వాళ్ళు అక్కడనే పనిచేశారు రాజస్థాన్లో. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 సంవత్సరాల పాటు, 3-4 సంవత్సరాల పాటు అక్కడ పనిచేశారు. అంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా ఇంకా భరిస్తారు ఇక అంతే.
అది భరిస్తారు. అయితే మరి ఇప్పుడు మీరు యాజ్ అన్ యాక్టివిస్ట్గా ఏంటి అంటే ఇప్పుడు లా చెప్తుంది ఇది ఇల్లీగల్ అని చెప్పి బాండేజ్, సో అది ఓకే ఇల్లీగల్. ఎప్పుడైతే మీకు ఎట్లా తెలుస్తుంది ఈ పలానోళ్ళు బాండేజ్లో వెళ్ళిరు వాళ్ళని రెస్క్యూ చేయాలి అనేది మీ వరకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వస్తుంది? అంటే అన్నగారు ఇప్పుడు మీరు అడిగిన దానికి మా సంస్థ ఏం చేస్తుంది, ఎస్పెషల్లీ చెంచు ట్రైబ్స్ గురించి, వాళ్ళ డెవలప్మెంట్ గురించి, చెంచులని ఆర్థికంగా అభివృద్ధి చేయటం, అదే సందర్భంలో వాళ్ళకి ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో ఈ ఎడ్యుకేషన్ మీద పనిచేస్తుంది. చెంచు పిల్లలందరూ చదువుకోవాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలనే విషయాలు పనిచేస్తారు. ఈ పనిచేసే సందర్భంలో వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు పలానోళ్ళు, ఉదాహరణకు మాకు రాజస్థాన్ అట్లా వచ్చింది, మేము వాళ్ళ గ్రామానికి పోయి ఇట్లా ఎంతమంది ఉన్నారు ఏందనేది ఎవరు పడిపోతున్న సందర్భంలోనే తెలిసింది మనకు. ఎట్లా తెలిసింది? వీళ్ళు అప్పటికే పోయి 3 ఏళ్ళు అవుతుంది. ఈ రాజస్థాన్కి పోయినటువంటి అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి కూలీలో ఇక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మగారు చనిపోతారు. చనిపోయిన వెంటనే ఈ గ్రామంలో ఉన్నవారు ఏం చేస్తారంటే ఆ మేస్త్రి ఎవరైతే తీసుకుపోయిన వ్యక్తి ఉన్నారో ఆ మేస్త్రికి సమాచారం ఇస్తారు. ఏమని, ఇట్లా పలానా రాములు వాళ్ళ అమ్మ అనారోగ్యంతో చనిపోయింది, వాళ్ళని పంపియండి, దహన సంస్కారాలు చేస్తామని చెప్పేసి. దానికి మేస్త్రి ఏం సమాధానం ఇస్తారంటే, ఓకే చనిపోయింది కానీ వాళ్ళు రావాలంటే ఒక 3 రోజులు పడుతుంది, ఈ 3 రోజుల దాకా శవం ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి మీరు అక్కడ చేసుకోండి, మీరు అక్కడ దహన సంస్కారాలు చేయాలని వీళ్ళు ఇక్కడ చేసుకుంటారు కానీ మీరు వాళ్ళని తీసేయాలని చెప్తారు. కానీ తల్లిని చూడడానికి రానియారు. ఆ సందర్భంలో వాళ్ళు మాకు చెప్పినారు, సార్ ఇట్లా సంగతి, వీళ్ళు ఇట్లా పోయినారు కానీ తల్లి చనిపోతే కూడా రానియలేదు అని మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి వచ్చినప్పుడు మేము అప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అప్పుడు ఈ కేసుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సిఐడి వసంతరావు సార్ అని ఉండే, ఆ వసంతరావు సారు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని వీళ్ళని ఐడెంటిఫై చేయడానికే 2 నెలలు బట్టి, వీళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో తెలుసుకోవడానికి వీళ్ళు రాజస్థాన్లో నోకా అనే ప్రాంతంలో పనిచేస్తున్నారు. ఏ పని? రోడ్ కన్స్ట్రక్షన్ పనిలో ఉన్నారు. వీళ్ళని ఐడెంటిఫై చేయడానికి 2 నెలలు పట్టింది. ఆ తదనంతరం వాళ్ళని అక్కడి నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అందులో వాళ్ళని ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి ఆ ప్రభుత్వ సహకారంతో తీసుకురావడానికి దాదాపు ఒక 3-4 నెలలు పట్టింది. అంత అట్లా గ్రామాలలో మనము వీళ్ళ కోసం పనిచేస్తున్న సందర్భంలో వాళ్ళు మన దృష్టికి తీసుకొస్తారు. అచ్చా. సో ఇట్లా రెస్క్యూ ఆపరేషన్స్ జరిగినప్పుడు సార్ మరి ఎలా ఉంటుంది? అంటే అంత ఈజీగా వాళ్ళని మీరు తీసుకురాగలుగుతారా, లేకపోతే ఆ ఓనర్లు ఎవరైతే ఉంటారో ఈ బ్రోకర్లు వాళ్ళు ఇబ్బందులు పెట్టేసి పంపించము అని చెప్పి గొడవలు చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అది ఖచ్చితంగా జరుగుతుంది ఆడ. అంటే వీళ్ళకు అంటే అప్పటికి వీళ్ళు లేబర్స్ వస్తుంటారు మనకు, అరే మీ ఇదే కదా, నిజమే కదా, ఇవన్నీ ఆఫీసర్స్ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్స్. ఈ రెస్క్యూలో ప్రధానమైనటువంటి పాత్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. ప్రధానమైనటువంటి ఈ రెస్క్యూలో ఎవరెవరు పాల్గొంటారంటే రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, పిల్లలు ఉన్నట్లయితే మన డీసీపీ యూనిట్, అదే సందర్భంలో మెడికల్ డిపార్ట్మెంటు, వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు విచారణ చేస్తారు. విచారణ చేసి ఓకే వీళ్ళు బాండెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి వీళ్ళ కనుక వాళ్ళకి అనిపిస్తే ఎమ్మటే రిలీజ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ రిలీజ్ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి జరిగే బెనిఫిట్ ఏంటంటే, అప్పటి వరకు మీరు నన్ను తీసుకెళ్ళినారు, నాకు ఇప్పుడు రిలీజ్ సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే నాకు మీరు ₹1,00,000 ఇచ్చినా ₹1 ఇచ్చినా మీరు నన్ను అడగడానికి లేదు, ఇవ్వమని అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ రిలీజ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఇనిషియల్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ కింద ₹30,000 వస్తుంది. అదే సందర్భంలో అన్ని ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి ఈ పేదరిక నిర్మూలన పథకాలలో ప్రయారిటీ ఉంటుంది, మాకు ప్రయారిటీ ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ మేము రీబాండేజ్ కాకుండా ప్రభుత్వము స్కిల్ డెవలప్మెంట్ అయితేనే, ల్యాండ్ అయితేనే, హౌసింగ్ పట్ట, ఇలాంటివన్నీ ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది, ఇస్తారన్న. అది దాని బేస్. అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్సీ ఇస్తుంది. ఆర్సీ ఇచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే వీళ్ళను ఉదాహరణకు మీరు రిలీజ్ చేసిన గవర్నమెంట్ నన్ను, నేను మా సొంత గ్రామం తొరగలు పోయినా కూడా నా మీద మళ్ళీ మీరు వచ్చి ఏమైనా నన్ను థ్రెటన్ చేసినా, మళ్ళీ భయభ్రాంతులకు గురి చేస్తున్నా అనేది కూడా
చేసినట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ప్రొటెక్షన్ ఇస్తుంది. మెడికల్ డిపార్ట్మెంట్ పాత్ర ఏంటంటే ఆ రోజు నేను రిస్క్ అయిన సందర్భంలో వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేరా ఏంటంటే వాళ్ళు చూస్తారు. లేబర్ డిపార్ట్మెంట్ ప్రధానమైన పాత్ర ఏంటంటే ఈ లేబర్ డిపార్ట్మెంట్ వీళ్ళకు వేజెస్ అందినాయా లేదా, మినిమం వేజెస్ అందినాయా లేదా, అందకపోతే అప్పుడు వాళ్ళు ఆ మినిమం వేజెస్ అన్ని అందించడానికి లేబర్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకుంటారు. ఇట్లా ఈ డిపార్ట్మెంట్లు అన్నీ కలిసి ప్రభుత్వం అంతా రెస్క్యూ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు ఇది చేయాల్సిన పరిస్థితి. మరి అన్న వీళ్ళు వచ్చేస్తారు, బాండేజ్ నుంచి రిలీజ్ అయ్యి వచ్చిండ్రు, తర్వాత వాళ్ళకి రావాల్సిన స్కీమ్లు టైంకి రాలేదనుకోండి సపోజ్, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు నేను రిహాబిలిటేషన్ కోఆర్డినేటర్గా పనిచేసినాను నేను. అయితే మనం ఏం చేస్తామంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఉదాహరణకు మీరు అనుకున్నట్లే కనుక చూసినట్లయితే, ఉదాహరణకు మనకు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో అమరగిరి అని ఒక విలేజ్ ఉంటుంది. అమరగిరి అని అది కొల్లాపూర్కు ఒక 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది, మండల హెడ్ క్వార్టర్. ఆ గ్రామంలో చెంచు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ చెంచు కుటుంబాలన్నీ కూడా వెట్టి చాకిరీలో ఉన్నాయి. చెంచు కుటుంబాలన్నీ కూడా వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందినాయి. విముక్తి పొందిన కుటుంబం అంటే ఆ గ్రామంలో ఉన్న అన్ని చెంచు కుటుంబాలు వెట్టి చాకిరీలో ఉన్నాయి. దాదాపు మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి రెస్క్యూ అదే జనవరి 7వ తారీఖు 2016 వాళ్ళందరూ కూడా అంటే చిన్నలు పెద్దలతో కలుపుకొని ఒక 106 మంది వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందిన. ఆ వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందిన తర్వాత వాళ్ళు మీరన్నట్టు సోషల్ ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మినిమం ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఇవి కూడా లేకుండే. అప్పుడు యాజ్ ఎ రిహాబిలిటేషన్ కోఆర్డినేటర్గా నేను వాళ్ళందరితోటి మీటింగ్ పెట్టి సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్, ఆధార్ కార్డ్స్, అదేవిధంగా వాళ్ళ జీవనాధారం ఏంటంటే అక్కడ మనకు శ్రీశైలం బ్యాక్ వాటర్లో చేపలు పట్టడమే వాళ్ళ ప్రధానమైన వృత్తి, వాళ్ళ ఏకైక వృత్తి, వాళ్ళ అద్దపు ఇంకా వేరే చేయాలి. కాబట్టి అప్పటి వరకు వాళ్ళ లైసెన్స్లు ఇప్పించినాం. అదే సందర్భంలో వాళ్ళని మన ఫిషింగ్ సొసైటీలో మెంబర్షిప్ ఇప్పించినాం. ఆ మెంబర్షిప్ ఇప్పించడం ద్వారా ఒక 26 మంది చెంచులకి టీవీఎస్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆ టీవీఎస్లు ఇప్పించినాం, వలలు ఇప్పించినాం, పుట్టీలు ఇప్పించినాం. అదే సందర్భంలో వాళ్ళ ఒక సంఘం కూడా ఏర్పాటు చేసుకున్నాం. మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఇప్పుడు మేము వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందినాం, మళ్ళీ మేము అటువైపు పోకుండా ఉండాలంటే మాకంటూ మా సొంత బిజినెస్ మాకు ఉండాలి. కాబట్టి ఏం చేయాలి? అప్పుడు మేము ఒక సంఘం పెట్టుకుంటామని పెట్టుకున్నాం. వాళ్ళు పెట్టుకున్న సంఘం పేరే అమరగిరి వెట్టి చాకిరీ విముక్తి సంఘం. అప్పుడు నేను ప్రశ్న ఎందుకు మరి వెట్టి చాకిరీ ఎందుకు పెడుతున్నారు అని నేను లేదు సార్, మేము వచ్చిందే వెట్టి చాకిరీ నుంచి వచ్చినాం, అదే పేరు ఉండాలి మాకని చెప్పేసి వాళ్ళంతటి వాళ్ళు ఆ పేరు పెట్టుకొని దాని ద్వారానే ఉత్తర ప్రత్యుత్తరాలనే ప్రభుత్వానికి దాని ద్వారా ఆ సంఘం ద్వారానే పెట్టి మాకు ఒక ప్రత్యేకంగా ఇప్పుడు వాళ్ళకు ఆ గ్రామంలో వాళ్ళకు వేరే వాళ్ళకి ఎట్లయితే బీసీ కమ్యూనిటీ వాళ్ళకి ఎట్లయితే చేపల ప్రాసెసింగ్ యూనిట్ అయితే ఉందో ఆ యూనిట్ కోసం దాదాపు ఒక 4 ఏళ్ల పాటు పోరాటం చేసి దాని దాదాపు 35 లక్షల రూపాయలతోటి 35 లక్షల రూపాయలు మన ట్రైకార్ ద్వారా ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద వచ్చింది. అది గొప్ప అచీవ్మెంట్. వెరీ నైస్. అచ్చా, ఇప్పుడు అంటే ఇట్లా వీళ్ళకి రీహాబిలిటేషన్ సపోర్ట్ అందించడమే కాకుండా ఏమైనా పొలిటికల్గా కూడా వాళ్ళు ఏమైనా ఎంపవర్ అయ్యారా? మంచి ప్రశ్న. మనము మీరు అన్నదానికి ఉదాహరణకి ఇదే అమరగిరి గ్రామం తీసుకున్నట్లయితే ఈ అమరగిరి గ్రామంలోనే వాళ్ళు మీటింగ్ పెడుతున్న క్రమంలో మనం చెప్తుండే, ఆ చెప్పిన క్రమంలోనే మనం వాళ్ళందరినీ కూడా 2019 సంవత్సరంలో మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్లలో ఇదే మన అమరగిరి గ్రామానికి చెందినటువంటి వెట్టి చాకిరీ నుంచి విముక్తి రిలీజ్ అయినటువంటి వాళ్ళు బర్మాల మల్లేషు, కుడుమల దేవమ్మ, బర్మాల ఈశ్వరమ్మ అని చెప్పేసి, అంజమ్మ అని చెప్పేసి వీళ్ళు వార్డ్ మెంబర్గా గెలుపొందిండ్రు. పోటీ చేసి వార్డ్ మెంబర్గా గెలుపొందిండ్రు. ఇంకోటి ఏమంటే అక్కడ ఉన్నటువంటి ఐలేని అంకన్న అని చెప్పేసి సర్పంచ్గా పోటీ చేసిండు. ఆయన కూడా సర్పంచ్గా పోటీ చేసిండు. కాకపోతే కొద్ది తేడాతో ఓడిపోయినారు. పోటీ చేసి ఇప్పుడు ఈ 3 వార్డ్ మెంబర్లు ఎవరైతే గెలిచినారో
అందులో ఉన్నటువంటి మల్లయ్య, బర్మాల మల్లయ్య గారు, ఆయన ఉప సర్పంచ్ కూడా ఆ గ్రామానికి ఎన్నిక కాబడ్డారు. అది వాళ్ళకు పొలిటికల్ ఎంపవర్మెంట్ కూడా మనము చెప్పినాము, వాళ్ళు నడుచుకున్నారు, మంచి ఒక్కతాటి మీద ఉండి సాధించారు. అంటే ఎవరైనా వ్యక్తి ముందుకెళ్ళాలి అని అంటే ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఉండాలి, పొలిటికల్ ఎంపవర్మెంట్ కూడా చాలా ముఖ్యమైనది. ఈ అన్నిటితో పాటు చదువు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టన్నా అన్నిటికంటే వాస్తవంగా మీరు అన్నట్టు చదువు ఉండాలి. దానితో పాటు అంబేద్కర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా అన్ని పరిష్కారాలకు ఏదైతే ఉందో, మాస్టర్కి రాజ్యాధికారం ఎట్లయితే ఉన్నారో, పొలిటికల్ అనేది ఎట్లయితే ఉన్నదో ఖచ్చితంగా అది రావాల్సిందే. అది ఉంటేనే అన్నిటికీ మార్గం చూపుతుంది. అన్న, ఇది బాండేజ్ నుంచి రిలీజ్ అయ్యి మళ్ళా గ్రామాలకు తిరిగి వచ్చిన తర్వాత ఈ మధ్యవర్తుల నుంచి వాళ్ళకి ఏమైనా థ్రెట్స్ ఉంటాయా? ఉంటాయన్న, ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మధ్యవర్తి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏమంటారని అంటే, నీకు నేను డబ్బులు ఇచ్చిన కదా ఆ రోజు, ఇవ్వమని అంటారు. గవర్నమెంట్ ఏం చెప్తుంది, యాజ్ పర్ యాక్ట్ ఏమని చెప్తుంది, రిలీజ్ సర్టిఫికేట్ ఒకసారి రిలీజ్ సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే అతను ఎన్ని రూపాయలు ఇచ్చినా ఆ వ్యక్తి చెల్లించిన అవసరం అని చెప్తుంది. ఇక్కడ నేను డబ్బులు అయితే ఇక్కడ ఇంకోటి ఏమవుతుంది అని అంటే, మీరన్న దానికి సమాధానంగా సమాజం కూడా ఏమంటుందంటే, వాడు డబ్బులు ఇచ్చింది కదా, డబ్బులు ఇచ్చినప్పుడు మరి ఆయన డబ్బులు ఆయనకి ఇవ్వాలి కదరా అని నన్నే క్వశ్చన్ చేస్తుంది. డబ్బులు ఇచ్చినప్పుడు వాస్తవే కదా, మరి డబ్బులు ఇచ్చినప్పుడు ఇవ్వాలి ఆ డబ్బులు అందుకు అదంతా పుట్టిదే అని అంటారు. కానీ చట్టం ఏమంటుంది, చట్టం ఏం మంచి ఆలోచన చేసిందంటే, ఇన్నేళ్ల పాటు అతను నువ్వు శ్రమ దోసుకున్నావు కాబట్టి అతను నీకు కట్టేది లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్తుంది చట్టం, ఆ రకంగా చెప్తుంది. కానీ అది కన్విన్స్ చేయడానికి మన కుటుంబం అయితేనేమి, మన కుటుంబాన్ని, అదే సందర్భంలో సమాజాన్ని ఒప్పియడానికి చాలా సమయం పడుతుంది. ఇది ఇట్లా ఉంటుంది, ఇది చట్టము అని వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి కొంచెం సమయం బట్టి మీరు జరుగుతుంది, కొన్ని జరుగుతాయి. అది మనం వాళ్ళ దృష్టికి మళ్ళీ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయి సాల్వ్ చేసేంతవరకు జరుగుతుంది. మేము ఒక్క వాళ్ళ మీదనే కదా, ఒక్కసారి ఏం జరుగుతుందంటే నా మీద కూడా జరుగుతుంది. ఉదాహరణకు అచ్చంపేటలో లింగాల చౌరస్తా అని ఉంటుంది, అంబేద్కర్ గారు చౌరస్తా అంటారు. ఇక్కడ ఒకరోజు మనము ఫ్యాక్షన్ సినిమాలు ఎట్లయితే చూస్తామో ఆ ఫ్యాక్షన్ సినిమాలాగా టాటా సుమాలు ఎట్లా ఉంటాయో అట్లా ఒకేసారి ఒక టాటా సుమాలు వచ్చేసి నన్ను రౌండప్ చేస్తున్నప్పుడు, అదే సందర్భంలో అదృష్టం ఏంటంటే అక్కడ పోలీస్ వాళ్ళ వెహికల్ వస్తుంటుంది. ఆ వెహికల్ చూసి ఈ వెహికల్ అని ఇది అయిపోతుంది. ఆ రోజు కనుక ఆ సందర్భానికి అది రాకపోతే మరి ఏం అంటే ఊహించుకోవడానికి కొంచెం ఇది భయం అనిపిస్తుంది. అంటే అన్ని వెహికల్స్ మనల్ని రౌండప్ చేసినప్పుడు అది కొంచెం వాళ్ళకే థ్రెటింగ్, మనకు కూడా థ్రెటింగ్ అది పెద్ద, అది ఛాలెంజెస్, అది ఛాలెంజ్. అంటే విక్టిమ్ వైపు మనం సైడ్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్గా ఆ పెర్పిట్రేటర్స్ మనల్ని కూడా టార్గెట్ చేస్తారు ఖచ్చితంగా. అది ఆ రకంగా తీసుకొని నా మీద అక్కడ దాడి చేశారు. నా ఒక్కరి మీదనే కాదు, ఇట్లా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో, నా సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఇదే రకమైన కొన్ని సందర్భాలు దాడులు జరిగినాయి. నా ఒక్కరి మీదనే కాకుండా వాళ్ళ మీద కూడా దాడులు జరిగినాయి సందర్భాలు. తర్వాత అన్న, ఇప్పుడు ఈ వ్యవస్థలో చైల్డ్ లేబర్ అంటే చిల్డ్రన్ని కూడా బాండేజ్లోకి తీసుకెళ్ళి వాళ్ళతోటి వెట్టి చాకరీ చేసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీ దృష్టిలోకి వచ్చాయి? ఉందన్న. ఉదాహరణకు మన వికారాబాద్ జిల్లా చెంచన్ అని ఒక గ్రామం ఉంటుంది. ఆ చెంచన్ గ్రామంలో ఆ గ్రామం మొత్తం చెంచులే. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడ అనంటే వాళ్ళు మహారాష్ట్రానికి వెళ్ళిపోతారు. అక్కడ ఒక 20 అంతస్తుల బిల్డింగ్ మీద తండ్రి కాంక్రీట్ వర్క్కి వాటర్ పెడుతుంటాడు క్యూరింగ్ కోసం. అక్కడ ఈ చైల్డ్ కూడా ఉంటాడు. ఈ చైల్డ్ వయసు ఎంత అప్పుడు 3 సంవత్సరాలు. ఆ రెస్క్యూ ఆపరేషన్కి పోయినప్పుడు ఆ కలెక్టర్ గారు చెల్లించి, అంటే మీరు ఇమాజిన్ చేయండి, ఒక 20 ఫ్లోర్ల 20 అంతస్తుల బిల్డింగ్ మీద తండ్రితో పాటు ఈ పిల్లగాడు కూడా నీళ్ళు పడడం చూసి చెల్లించిపోయి ఇమీడియట్గా ఆ చైల్డ్ కూడా రిలీజ్ సర్టిఫికేట్ ఇచ్చింది. ఖచ్చితంగా పిల్లలకు అతనికి చదువు లేదు అంటే, అతను చదువు మన అంగన్వాడి పోయే వయసు, అతను అంగన్వాడి పోవట్లేడు, ఏది అంత ప్రమాదకరమైన పనులు అని చెప్పేసి
అతను కూడా ఇచ్చేసారు. చైల్డ్ లేబర్ కూడా ఉన్నారు, చైల్డ్ బాండెడ్ లేబర్ ఉన్నారు. చైల్డ్ బాండెడ్ లేబర్ వాళ్ళని కూడా మనం రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళని వాళ్ళు మేము చదువుకుంటామన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మళ్ళీ ఖచ్చితంగా చదవాలనే చెప్తామన్నమాట. ప్రధానమైనటువంటి అభివృద్ధికి చదివే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని చదువు కొనసాగించే విధంగా మళ్ళీ వాళ్ళ చదువును చేపిస్తాం. ఉదాహరణకు మీకు ఒక కేసు చెప్పాలన్నా, మనము కర్ణాటక రామనగర్ అని ఒక జిల్లా, అక్కడ మమత అని చెప్పేసి ఒక మమత అని ఉంటుంది. ఆమె నేపథ్యం ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న అక్కడ మేస్త్రి దగ్గరికి వెళ్ళిపోతే ఆ కరోనా సమయంలో ఇక్కడ స్కూల్లో హాలిడేస్ ఇచ్చారు కాబట్టి వీళ్ళందరూ ఈమె ఏం చేసిందంటే నేను మా మమ్మీ దగ్గరికి పోతాను, డాడీ దగ్గరికి పోతాను, ఈ మమత ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోతే అక్కడ ఆ మేస్త్రి ఏమన్నారంటే, ఓకే నీ బిడ్డ మీరు పని చేస్తున్నారు, మీ బిడ్డకు భోజనం పెట్టాలంటే మీ బిడ్డ కూడా పని చేస్తేనే భోజనం పెడతాం. సెలవులలో తల్లిదండ్రులను చూడడానికి పోతే ఆమె పని చేయాలి, నీ బిడ్డ పని చేస్తేనే భోజనం పెడతాం, లేకపోతే లేదు. తప్పని పరిస్థితుల్లో బిడ్డను పని తీసుకుపోయింది. అక్కడ ఉన్నటువంటి మేస్త్రి కొడుకు ఎవరైతే ఉంటారో ఆమె కొంచెం ఓవరాల్గా ఫిజికల్గా అబ్యూజ్ చేస్తే దాన్ని నుంచి బయటపడి వాళ్ళని గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తే రెస్క్యూ చేసిన అనంతరం ఆమెని ఇక్కడ మనమే 8th 9th 10th చదివించినాం. 10th తర్వాత మనం కేజీబీవీలో ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు చేయించినాం. ఆ తర్వాత ఇప్పుడు తను జిఎన్ఎం కోర్సు మన యశోద హాస్పిటల్లో, యశోద నర్సింగ్ కాలేజీలో చేస్తూ ఉన్నాం, సెకండ్ ఇయర్. అట్లా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ప్రధానం. చైల్డ్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రధానం. వాళ్ళని ఖచ్చితంగా ఎడ్యుకేషన్ వైపు తీసుకెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు అన్న మనం పర్టికులర్గా కేస్ స్టడీస్ మీ దృష్టిలో మీకు అత్యంత డిఫికల్ట్ అంటే ఇది వీళ్ళని రెస్క్యూ చేయడానికి చాలా మాకు కష్టమైంది అనేది ఏమైనా ఉందా, మాతో పంచుకుంటారా? వాస్తవంగా మీరు అడిగిన దానికన్నా ప్రతి కేసు ఒక యూనికే, ప్రతి ఒక్క కేసు ఒక యూనికే. మీరన్నట్టు ఎవరైతే ఇప్పుడు రాజస్థాన్ కేసు ఏదైతే ఉందో, ఈ రాజస్థాన్ కేసు చాలా కష్టమైన తరం. అంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి 3 నెలలు అట్లా పట్టింది. ఆ 3 నెలలు పట్టిన తర్వాత వాళ్ళని ఆ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడున్న ప్రభుత్వ అధికారులతోటి సమన్వయం చేసుకొని తీసుకురావడానికి పెద్ద టాస్క్ అయిపోయింది. అక్కడ ఈ రెస్క్యూ చేస్తున్నటువంటి విషయం అక్కడ మేస్త్రి ఎవరైతే ఉన్నారో ఆ మేస్త్రికి తెలిసి ఆ మేస్త్రి ఏం చేసిందంటే వీళ్ళందరినీ ఒక లారీలో ఎక్కించుకొని ఒక వారం రోజుల పాటు దొరకకుండా తిప్పుతూనే ఉన్నాడు. ప్లేసులు ఎక్కడ తిప్పుతూనే దొరకకుండా తిప్పుతూనే ఉన్నాడు. దొరకదని చెప్పేసి ఈ రెస్క్యూ టీం దొరకదని చెప్పేసి ఒక వారం రోజుల పాటు వాళ్ళు లారీలు వేసుకుని తిరుగుతూనే ఉన్నాడు. చివరికి సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్, ఎవరైతే ఆ లారీ డ్రైవర్ ఉంటారో ఆ ట్రక్ డ్రైవర్ నెంబర్ తీసుకొని వాళ్ళని ఆ ట్రక్ డ్రైవర్తో మాట్లాడి, ఆ ట్రక్ డ్రైవర్ కూడా ఎందుకు ఇదైందంటే డీజిల్ అయిపోయిందండి లారీలో. ఎక్కడికి వచ్చిన తర్వాత కర్ణాటక బీజాపూర్ వచ్చే సందర్భానికి ఆ బీజాపూర్ వచ్చేసరికి అయిపోయిందని తెలుసుకొని వాళ్ళు మాట్లాడితే అప్పుడు కర్ణాటక గవర్నమెంట్ తోటి మాట్లాడి అక్కడ నాకాబందీ అని చెప్పేసి, అంటే 1 గంట పాటు నాకాబందీ అంటే ఏంటంటే అన్నగారు అక్కడ ప్రతి వెహికల్ని చెక్ చేస్తారు. ఆ సందర్భంలో నాకాబందీ అని పెట్టి ఆ లారీని ఒక పెట్రోల్ బంక్ దగ్గర పట్టుకొని వాళ్ళని అందరినీ తీసుకొచ్చి మన రెస్క్యూ టీం వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ఫంక్షన్ హాల్లో పెట్టి అప్పటికి వాళ్ళకి సరైన భోజనం లేక దాదాపు 6 రోజులు అవుతుంది. అక్కడనే భోజనం పెట్టి వాళ్ళందరినీ తీసుకొని మళ్ళీ మహబూబ్నగర్ వచ్చి, అప్పుడు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారు శ్రీదేవి మేడం గారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళని ఆ రకంగా మళ్ళీ సొంత ప్రాంతం ఎర్రపెండ తీసుకురావడం జరిగింది. అతి కష్టమైన రెస్క్యూ అది కూడా. అదే కాదు చిక్కుడు అని చెప్పేసి ఇట్లా చాలా రెస్క్యూలు ఉన్నాయి. ప్రతి కేసుకి కష్టతరమైన కేసు, స్వయంగా ఎమ్మటే అయినటువంటి రిస్క్లు ఏమి. అచ్చా, అదే ఎక్కడ రాజస్థాను, ఎక్కడ తెలంగాణ, వాళ్ళు దొరికింది ఎక్కడ కర్ణాటకలో. ఆ రకంగా వాళ్ళని తీసుకొచ్చి చేయడం చాలా పెద్ద ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ఒక 4 నెలల పాటు, అంటే మీరు ఇమాజిన్ చేయండి అన్నగారు, ఒక 4 నెలల పాటు వాళ్ళని వెతికి పట్టుకొని ప్రభుత్వాధికారుల దృష్టి తీసుకెళ్ళి చేయడం అనేది ఒక మామూలు విషయంగా.
ఎంత పెద్ద ప్రాసెస్ అంటే వీళ్ళని ఐడెంటిఫై చేయడానికే దాదాపు ఒక 2 months పట్టింది. అంత పెద్ద ప్రాసెస్. సో అన్న మరి వీళ్ళని రెస్క్యూ చేసినాం, వాళ్ళకి రిలీజ్ సర్టిఫికేట్ ఇప్పించినాం, మిగతావి ఎంటైటిల్మెంట్స్ వస్తాయి, మెల్లగా వచ్చినాయి. అయితే మరి ఎవరైతే ఈ పెర్పిట్రేటర్స్ ఉన్నారో, ఆ మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడుతుందా, లేకపోతే అది ఏంటి ప్రాసెస్? ఇందులో ఏంటంటేనా, మనకు ఈ ప్రాసెస్లో దీనికి సహకరించిన వాళ్ళకు కూడా శిక్ష గురవుతారు చట్టం ప్రకారం. వాళ్ళకు కూడా శిక్ష ఉంటుంది, ఒక్కరి వాళ్ళకనే కాదు, దీనికి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులే. ఒక్కరే కాదు, దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ప్రతి ఒక్కరు కూడా శిక్షార్హులు. అచ్చా, అందరు శిక్షార్హులు. సో మీరు బాండేజ్ పైన వర్క్ చేయడం దాదాపు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సో అప్పుడున్న పరిస్థితులు ఇవాళ పరిస్థితులు చూసుకున్నట్టయితే ఏమైనా తగ్గిందా బాండేజ్? మీరు అడిగిన దానికన్నా ఇప్పుడు వాస్తవంగా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లోకి కొంతమేర తగ్గింది. అంతా తగ్గిందని చెప్పలేము కానీ కొంతమేర తగ్గింది. ఉదాహరణకు మనం తీసుకొచ్చినట్టు అక్కడ రెస్క్యూ అయిన తర్వాత కొంతమంది ఇక పోవద్దు, పోతే మన జీవితాలు ఈ రకంగా అవుతున్నాయి, మన పిల్లల జీవితాలు ఈ రకంగా అవుతున్నాయి, మనకు చదువు లేకనే ఇట్లయింది, మా పిల్లలనే ఇక మంచి చదివించుకోవాలనే ఆలోచనకు వచ్చినారు. అట్లా వచ్చి చాలా అభివృద్ధి చెందిన చాలామంది ఉన్నారు. ఉదాహరణకు ఇప్పుడు కరేస్వామి అని చెప్పేసి చికోడి నుంచి మనం తీసుకొచ్చాం. చికోడి నుంచి వచ్చిన తర్వాత అతను మంచిగా ఒక 2 ఆటోలు కొనుక్కున్నాడు, ఆటో నడుపుకుంటున్నాడు, తన కొడుకుని చదివించుకుని మంచిగా ఉన్నారు. దర్శన వెంకట అని చెప్పి వేములవాడ నుంచి వచ్చింది. వేములవాడ నుంచి వచ్చిన తర్వాత అతను ఇక మళ్ళీ పోలే, మళ్ళీ నేను పనికి పోతామని పోలే. అట్లా చాలామంది రియలైజ్ అవుతున్నారు, ఓహో మనం పోతే మన జీవితాలు ఇట్లా అయిపోతాయి, కాబట్టి మనం పోవద్దు. ఆ దర్శన వెంకట అనేటువంటి వ్యక్తి ఆయన ఊహ వచ్చిన కానించి ఆయన చైల్డ్హుడ్ స్టేజ్ నుంచి అంటే పని చేసేస్తే 12-14 ఏళ్ళ నుంచి అదే పని, 12-14 ఏళ్ళ నుంచి కూడా అదే పని. అంటే ఆయనకు పెళ్ళయి పిల్లలు పుట్టేంత వరకు కూడా అక్కడే ఆయన అట్లనే పోతూ ఉండే. అంటే 2018 వరకు, 2000 ఆయన రెస్క్యూ అయ్యేంత వరకు కూడా అదే పని. ఇట్లా అనేక మంది అట్లా పోయి ఇప్పుడు కొంత మేరకు అంతా తగ్గిందని చెప్పలేం కానీ రియలైజ్ అయినటువంటి వాళ్ళు మాత్రం ఇక మళ్ళీ పోవద్దు. ఉదాహరణకు మనము పొలుమూరి చిన్నయ్య అని చెప్పేసి పులిజాల మన అచ్చంపేట తీసుకొచ్చిన తర్వాత అతనికి 4 ఎకరాలు ఉంటే వ్యవసాయం చేసుకుంటున్నారు. కొంతమంది వ్యవసాయం చేసుకున్న వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు, పని చేసుకున్న వాళ్ళు పని చేసుకుంటున్నారు. మళ్ళీ పోకుండానైతే వాళ్ళు స్వస్థలాలలో ఉండి దొరికిన పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తారు. అంటే మీ కృషి కూడా చాలా ఉంది దీంట్లో, అంటే వాళ్ళే కాకుండా మీరంతా ఎడ్యుకేట్ చేయడం అది వాస్తవం. చాలా ఛాలెంజెస్ కూడా ఎదుర్కొన్నాం మనం. అంటే ఉదాహరణకు విలేజెస్కి పోవడానికి కొన్ని విలేజెస్లో పోవడానికి ట్రావెలింగ్ ఫెసిలిటీ కూడా సరిగా ఉన్నది, బై వాకే చేయాల్సి ఉంటుంది. అట్లా వాళ్ళతోటి మీటింగ్లు పెట్టి వాళ్ళని మాట్లాడి ఇట్లా పోతే ఈ రకంగా అవుతున్నారు, ఇంకెన్ని రోజులు పోతాం మనం, ఇప్పటికే మీరు ఒక 30-40 సంవత్సరాలు అయిపోయింది, మీరు పోతే మళ్ళీ పిల్లల జీవితాలు ఆగమైతే, వీళ్ళు పోతే వీళ్ళతో పిల్లలు తీసుకుపోవాల్సి వస్తుంది, వీళ్ళతో పిల్లలు తీసుకుపోతారు, ఆ పిల్లలు తీసుకుపోతే చదువు ఆగమవుతుంది. ఇది కదా సమస్య. అట్లా ప్రతిదీ వాళ్ళకి చెప్తూ ఇక్కడ ఉంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయ సహకారాలు తీసుకోవచ్చు, మీరు మళ్ళీ పోతే రాదు అని చెప్పేసి ఆ రకంగా వాళ్ళు మోటివేషన్ చేసి మళ్ళీ ఇక్కడ స్థానికంగా ఉండి మనం అక్కడ మీకు అవకాశం పొమ్మని చెప్తున్నాం. మంచి అవకాశం ఇచ్చి మేస్త్రి ఎవరన్నా లేదు మీ పిల్లలు కూడా చదివిస్తారంటే మనం వెళ్ళమని అంటాం. మీరు పోరండి, మాకేమీ అభ్యంతరం లేదు, మేము కాదు. ఇంకోటి ఏమని చెప్తున్నారంటే అన్న వాళ్ళకు మీరన్నట్టు మీకల్లా మీరు సెల్ఫ్గా మేము ఎన్ని రోజులు వచ్చి చెప్పలేం, మీరు కూడా రియలైజ్ కావాలి, మీరు సెల్ఫ్ ఎంపవర్మెంట్ కావాలని చెప్పేసి మీకల్లా మీరు స్వయంగా సమృద్ధి సాధించాలని చెప్తున్నాం. మేము ఎన్నడూ రాలేము. ఇప్పుడు ఉదాహరణ కన్నా మేమున్నాం, ఎవరో ఉన్నా ఇంకొక 15 ఏళ్ళు అట్లా బతకగలుగుతాం, తర్వాత ఉండాల్సింది రాలే కదా. అదని చెప్పేసి వాళ్ళకు అనేక రకాలుగా చెప్పి వాళ్ళని మోటివేషన్ చేసి వాళ్ళకి రావాల్సినట్టు గవర్నమెంట్కి ఎట్లా దగ్గర పోవాలి, ఏం చేయాలి అని మన సైడ్ నుంచి ఇవ్వాల్సిందని మనం ఇస్తాం. అన్న ఇందాక అంటే మీరు చెప్పారు అంటే వితిన్ జిల్లాలో, రాష్ట్రంలో, మళ్ళీ అవుట్ సైడ్ స్టేట్ కూడా వెళ్తారని. ఒకటే గ్రామంలో వండుకుంటూ దొరల చేతుల్లో మోసపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
వాళ్ళ నుంచి మీరు ఎట్లా వాళ్ళని కాపాడారు? ఇప్పుడు బయట అంటే ఓకే, అక్కడ వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసి మళ్ళీ వెనక్కి తీసుకురావడం ఒక పద్ధతి. అదే గ్రామంలో ఉంటున్నారు, సేట్లు ఉంటారు, వీళ్ళని మోసం చేస్తుంటారు. సో అలాంటి జరిగినప్పుడు మీరు ఎట్లా వాళ్ళని అది చేస్తారు? అమరగిరిలో ఏంటంటే వాళ్ళందరూ కూడా చెంచు ట్రైబ్స్. వాళ్ళందరికీ కూడా అక్కడ మీరు అన్నట్టు అదే గ్రామము, వాళ్ళు అదే గ్రామంలో ఉంటారు. వాళ్ళు ఒకే గ్రామం. అటువైపు బీసీ కమ్యూనిటీ ఉంటుంది, ఇటువైపు చెంచు కమ్యూనిటీ ఉంటుంది. వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర బీసీ కమ్యూనిటీ దగ్గర పనిచేస్తూ ఉంటారు. ఒకరి అంటే దాదాపు వాళ్ళ వాడ జరిగిన సందర్భం ఏంటంటే వీళ్ళకు కావలసినటువంటి ఆ సదుపాయం, ఉదాహరణకు ఉప్పులు పప్పులు వలలు ఏతుంటాయో వీళ్ళు ఇస్తారు. అంటే వీళ్ళు ఫిషింగ్ మీద డిపెండ్ అయ్యి వీళ్ళ ప్రధానమైన ఏకైక వృత్తి చేపలు పట్టడమే, ఇంకా వేరే లేదు. అయితే వీళ్ళకి ఏమేమి కావాల్సిన వలలు కావాలి, బోట్స్ కావాలి, వీళ్ళకు రోజువారికి ఉప్పులు పప్పులు ఉండేవి. ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు తెచ్చిస్తారు, సేట్లు తెచ్చిస్తారు. వీళ్ళ పని ఏం చేయాలి? చేపలు పట్టాలి, వాళ్ళకి వేయాలి. చేపలు పట్టాలి, వాళ్ళకి వేయాలి. ఇట్నే సమస్య ఏంటి వాళ్ళకేస్తే? వాళ్ళకి ఏంటంటే ఉదాహరణకు ఉదాహరణకు మనకు ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఒక కేజీ చేపలు ఎంత ఉంటాయి అనుకుంటాం మనం? 200 లేకపోతే 150 ఉంటాయి అనుకుంటాం. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు పట్టిన చేపకి 40 రూపాయలు. అది కూడా సైజుని బట్టి, పెద్ద అయితే 40 రూపాయలు, లేకపోతే అంతగా తక్కువ 10 రూపాయలు. ఇట్లా అనేక రకాలుగా మోసపోయారు వాళ్ళు. అనేక రకాలుగా మోసపోయినారు. అట్లా మోసపోయి అట్లా ఉన్న వాళ్ళని సమస్యను మన దృష్టి తీసుకొస్తే మనం వాళ్ళని రెస్క్యూ చేసి ఈరోజు వాళ్ళు ఏదైతే వాళ్ళకి వేసినారో వాళ్ళు పట్టిన చేపలని, వాళ్ళు షికారు చేసిన చేపలని, వాళ్ళు పట్టిన చేపలని వాళ్ళే ఈరోజు హైదరాబాద్లో అమ్ముకుంటున్నారు. హైదరాబాద్లో వాళ్ళు ఎట్లా అమ్ముతారు, వీళ్ళు కూడా ఇట్లా అమ్ముతారు. వాళ్ళు కూడా అట్లా. అదే గవర్నమెంట్ వాళ్ళకి దాదాపు ఒక 35 లక్షలతోటి ప్రాసెసింగ్ యూనిట్ కట్టించింది. నేను చెప్పాను కదా, ఒక 4.5 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఫిషింగ్ యూనిట్ వచ్చింది. ఆ ప్రాసెసింగ్ యూనిట్లోనే ప్రాసెసింగ్ చేసుకొని వాళ్ళకు ఒక వెహికల్ ఉంది, ఓన్ వెహికల్. ఆ వెహికల్లోనే వాళ్ళు పట్టిన చేపలని హైదరాబాద్కి వచ్చి వాళ్ళు ఏ ధరకైతే అమ్మారు ఇప్పుడు వాళ్ళు అదే ధరకు అమ్ముతారు ఇక్కడ సగర్వంగా. అన్న ఇప్పుడు వీళ్ళు వస్తారు చాలామంది, నేను గమనించిన ఈ కన్స్ట్రక్షన్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కడుతుంటారు. వాళ్ళ దగ్గరికి పోయినా కూడా వాళ్ళు అసలు ఏంటంటే మనం కనిపించగానే కొంచెం దూరం పోవడం, మనం మాట్లాడాలని ట్రై చేసినా కూడా మనతో మాట్లాడకుండా, అంటే వీళ్ళెవరో కొత్త వాళ్ళు, వీళ్ళతో మాట్లాడొద్దు అన్నట్టు భయంగా ఉంటారు. అసలు ఏంటి వీళ్ళేనా బాండేజ్లో ఉన్న వీళ్ళు వర్కర్సేనా వీళ్ళు? అంటే అందరు కాకపోతే కొంతమంది ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఎట్లా అని అంటే బాండేజ్లో ఉన్న వాళ్ళు ఎవరు బాండేజ్లో ఉన్నారు అని కనుక మనం అనుకుంటున్నట్లయితే చట్టం ప్రకారం ఒకటి వాళ్ళకి అడ్వాన్స్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా వాళ్ళకు పని గంటలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకు ఆ పని ప్రదేశాలలో వాళ్ళకు కల్పించాల్సిన సౌకర్యాలు లేకపోవడం, అదే సందర్భంలో వాళ్ళకు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ లేకపోవడం, ఇవన్నీ కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా బాండేజ్లు ఉన్నట్లే. ఓకే. అంటే ఇది కాకుండా అంటే వీళ్ళని ఎవరితో బయట వాళ్ళతో మాట్లాడితే వీళ్ళు వాళ్ళ సమస్యలు పంచుకుంటారని చెప్పి ఓనర్స్ వాళ్ళని గట్టిగా అంటే ఎవరితో మాట్లాడొద్దని చెప్పి చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. అట్లా ఎవరైనా వస్తారు చేయొద్దు వాళ్ళు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ వాళ్ళ మీద కూడా ఇంకా భరించరాని హింస ఎక్కువైనప్పుడు, ఆ ఫిజికల్ అబ్యూజ్ ఎక్కువైనప్పుడు వాళ్ళు ఆశ్రయిస్తుంటారు. అక్కడ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళకు, వాళ్ళ రిలేటివ్స్కి, వాళ్ళ సంబంధం ఉన్నటువంటి వాళ్ళకు చెప్తుంటారు. అప్పుడు సమాచారం ఇస్తుంటారు, ఇట్లా మమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి తీసుకొచ్చి ఈడ బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నాం, మేము బయటికి వెళ్ళేటట్లేదు, ఎట్లా చేసి మమ్మల్ని కాపాడరు అని అప్పుడు చెప్తుంటారు. అప్పుడు వాళ్ళ ద్వారా మనకు ఎక్కువ సమాచారం వస్తుంటుంది. బాండేజ్ అనేది మనం తెలుసుకోవాలి అని కనుక అనుకున్నట్లయితే వాళ్ళని చూడగానే అర్థమైపోతుంటుంది. మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు ఆ వ్యక్తిని చూడగానే ఓహో ఇతను బాండేజ్లు ఉండాలి ఉండి అతను చూస్తేనే అర్థమైపోతుంది. శరీరం మొత్తం చితికిపోయి ఆ కళ్ళల్లో జీవం లేకుండా అతను చూడగానే మనం ఐడెంటిఫై చేయవచ్చు ఎట్లా ఉన్నది అతను, అరే ఏంది ఎట్లా ఏ పరిస్థితిలో ఉన్నాడని మనకు కనిపెట్టవచ్చు. దాని మీద ఉన్న అవగాహన వ్యక్తులుగా చూడగానే ఆ వ్యక్తిని చూడగానే మనకు అర్థమవుతుంటుంది. ఇప్పుడు ఒకటన్నా మనం ఎవరైనా
సంతోషంగా ఉండి పని చేసుకుంటే వాళ్ళు ఎట్లా ఉంటారు, ఒకళ్ళ దగ్గర బందీలుగా ఉండడం ఎట్లా ఉంటారు? అవునా కాదా? బందీగా ఉన్నటువంటి వ్యక్తి ఎంత పని చేస్తాడు, ఇంటికాడ ఉన్న వాళ్ళు ఎట్లా పని చేస్తాడు? ఇంటికాడ ఉన్న వ్యక్తి పొద్దున్నే 10 గంటలకు పోతాడు, పని చేసుకుంటాడు, మళ్ళీ సాయంత్రం కానీ ఇంటికి వస్తాడు. అదట కాదు కదా. నువ్వు పని చేసినా కూడా పొద్దున్నే పోవాలి, సాయంత్రం ఎప్పుడో వస్తావు. వచ్చిన వాడ కాంపౌండ్లో ఉండాలి, ఆ మేస్త్రి పెట్టిన కాంపౌండ్లో ఉండాలి, బయట దాడడానికి లేదు. పోదినాం అనుకో రకరకాల అట్లా ఆ టార్చర్ దాటలేక కొన్ని 100 కిలోమీటర్లు నడిచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా 100 కిలోమీటర్లు నడిచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు బయటపడడానికి. బయటపడితే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పట్లో ఇంకా మరీ ఎక్కువ ఆగడాలు ఉండేవి. అట్లా ఉన్నాయి. అట్లా రకరకాలైనటువంటి వాళ్ళని చూడగానే మనం గుర్తుపట్టవచ్చు, వాళ్ళు నిజంగా ఎట్లా ఉన్నారు ఏందని దాన్ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు. వాట్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ. ధైర్యం, సేవ మరియు మనుషుల పట్ల ఉన్న ప్రేమ, ఇదే నిజమైన మార్పు యొక్క చిహ్నాలు. ధన్యవాదాలు కృష్ణన్న ఫర్ షేరింగ్ యువర్ ఇన్స్పైరింగ్ స్టోరీ విత్ అస్. మరియు అందరికీ ఒక విన్నపం, ఇలాంటి ప్రేరణాత్మక కథలు మరిన్ని వినాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ CK's Lens.